అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 18వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. నా సన్నిధిలో ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనమందు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఒక పెద్ద వస్తువు ప్రదర్శనశాలకు ఒక తండ్రి తన 5 సంవత్సరాల పిల్లవాడిని వెంట పెట్టుకుని వెళ్ళాను. వస్తు ప్రదర్శనశాల యందు గల రంగురంగుల దీపములు, తిరుగు రాక్షస రాట్నములు, పెద్ద పెద్ద రంగుల రాట్నములు అన్నిటిని చూచి చిన్నవాడు ఆశ్చర్యపోయాను. అలాగున అతడు నిలిచి ప్రతి దానిని చూచుచూనే నడిచినప్పుడు తన తండ్రిని తల్లిని ఎలాగో విడిచి తప్పిపోయాను. తండ్రి అతన్ని వెతికి కనుగొనినప్పుడు ప్రేమతో అతనితో, కుమారుడా, ఇక మా వెనక నడుచుచూ రాక ఇది మొదలుకుని మాకు ముందుగా మా కనుచూపుల యందు నడవలెను అని చెప్పాను. అలాగే ప్రభు అబ్రహాముతో, నాకు ముందుగా నడుచుచు నిందారహితుడివై ఉండుము అని చెప్పాను. ప్రభువునకు ముందుగా నడుచుట అనుట ఆయనను దాటుకొని వెళ్ళుట అనుట అర్థము కాదు. ప్రభు యొక్క దృష్టి ఎల్లప్పుడూ మీపై పొదిగింపబడి ఉండును. ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని పరిశీలించి గమనించుచూనే ఉండును. ఆయన వెనక నడిచినట్లయితే లోకం యొక్క ఆకర్షణలు మీ మనస్సును మెల్లగా మరిపింపజేసి మిమ్మలను లోకము వెనక ఈడ్చుకొని వెళ్ళిపోవును. హానోకు దేవునితో నడిచెను. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. నోవాహు దేవునితో నడిచెను. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. ఈ సంగతిని తమిళ బైబిల్ గ్రంథమునందు వారు దేవునితో సంచరించిరి అని చెప్పుచున్నది. వారు దేవుని యొక్క స్నేహితులుగా నడిచిరి, దేవుని యొక్క చెయ్యి పట్టుకొని నడిచిరి. దేవునితో నడుచుటకును దేవుని ఎదుట నడుచుటకును గొప్ప వ్యత్యాసము కలదు. పలు సమయముల యందు ప్రభు మనలను ముందుగా నడవమని చెప్పి వెనక నుండి కాపాడుచుండును. కొన్ని సమయముల యందు మనతో కలిసి మాట్లాడుచు నడుచుచుండును. ఒక భక్తుడు ఒక కొండ మార్గమునందు యేసును ధ్యానించుచూనే వెళ్ళెను. ఉదయమున తిరిగి వచ్చుచున్నప్పుడు నేలపై 2 కాళ్ళ అడుగుజాడలు ఒకటిగా ఉండుట చూచి సంతోషించెను. అయితే ఒక అపాయకరమైన అంచుల్లో చూచినప్పుడు 2 అడుగుజాడలు కనబట్టుకు బదులుగా ఒకరి అడుగుజాడ మాత్రమే కనబడెను. భక్తుడు హడలిపోయెను. ఏమి ప్రభువా, ప్రమాదకరమైన ఈ స్థలమునకు వచ్చినప్పుడు ఎందుకు నన్ను ఒంటరిగా విడిచిపెట్టారు? ఒకరి అడుగుజాడ మాత్రమే ఉన్నది అని అడిగాను. అందుకు ప్రభు ప్రేమతో చెప్పాను, కనబడుచున్న అడుగుజాడ నా యొక్క అడుగుజాడలే. ఈ అంచుల స్థలమునందు వచ్చినప్పుడు నీకు ఎట్టి అపాయం ఏది కలగకూడదు అనుటకై నిన్ను నా భుజములపై ఎత్తుకొని మోయుచూ వచ్చి తిని, కుమారుడా, నీవు నాకు ప్రత్యేకమైన వాడు అని చెప్పాను. చూడుడి, తప్పిపోయి కనబడకపోయిన గొర్రెపిల్ల కాపరి వెదకి కనుగొనినప్పుడు దానిని నడవనియ్యక సంతోషముతో తన భుజములపై మోసుకొని ఇంటికి వచ్చెను అని బైబిల్ గ్రంథమునందు చదువుచున్నాము. లూకా సువార్త 15వ అధ్యాయము 5 మరియు 6 వచనములు. దేవుని బిడ్డలారా, పక్షిరాజు తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు ప్రభు మిమ్ములను మోయుచు వెళ్ళుచున్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనం. నేటి ధ్యానమునకై ఆయన తన ప్రేమ చేతను తాల్మి చేతను వారిని విమోచించెను. పూర్వ దినముల అన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము సామెతల గ్రంథము 30 మరియు 31 అధ్యాయములు, సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1 మొదలుకొని 5 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.